డియర్ స్టూడెంట్స్, ఇంతకుముందు క్లాసులో మీకు విభజనాలు అనేటువంటి పాఠం గురించి వివరించడం జరిగింది. దాంట్లో కటకాల్లో ఏర్పడేటువంటి వివిధ కటక దోషాలు, వర్ణ విభజనము, గోళీయ విభజనము, బిందు విస్తరణ, కేంద్రావరణము, వక్రత, వికృతి, ఈ దోషాల గురించి వివరించడం జరిగింది. ఈ దోషాలను ఏ విధంగా నివారించవచ్చునో కూడా తెలిపాము. ఆ చాప్టర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేయడం కూడా జరిగింది. ఈరోజు క్లాసులో మీకు వ్యతికరణము అనేటువంటి పాఠాన్ని మనం ప్రారంభిస్తాము. దీనికంటే ముందు మీకు కాంతిని గురించి మీరు కింది తరగతిలో చదువుకోవడం జరిగిందా? కాంతి యొక్క ధర్మాలను, దాని లక్షణాలను వివరించడానికి వేరు సిద్ధాంతాలు ప్రతిపాదించబడినాయి. అందులో న్యూటన్ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఆయన తర్వాత 100 సంవత్సరాలు అంటే న్యూటన్ కణ సిద్ధాంతం ప్రకారం కాంతి సూక్ష్మమైనటువంటి కణాల రూపంలో వెలువడి అత్యధికమైనటువంటి వేగాలతో సరళ రేఖ మార్గాలలో ప్రయాణం చేస్తూ ఉంటుందని చెప్పి న్యూటన్ వివరించినాడు. ఆయన తర్వాత 100 సంవత్సరాలు సుమారుగా హైగెన్ అనేటువంటి శాస్త్రవేత్త తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. ఈ హైగెన్ ప్రతిపాదించినటువంటి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి అనేది స్వయం ప్రకాశితమైనటువంటి వస్తువుల నుండి తరంగాల రూపంలో వెలువడుతుంది. ఈ తరంగాలు యానకము ద్వారా అన్ని దిశలలోనూ అత్యధికమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈ తరంగాలు వక్రీభవనం, పరావర్తనము ఇవన్నీ కలగజేస్తాయి. తర్వాత కాంతిలో వేరు తరంగ దైర్ఘ్యాలు ఉండడం వలన అది వేరు రంగులలో ఉంది అని చెప్పి హైగెన్ ప్రతిపాదించినారు. ఇక్కడ న్యూటన్ కణ సిద్ధాంతం యొక్క లోపాలు ఏమిటి అంటే దాని తర్వాత కనుక్కున్నటువంటి దృగ్విషయాలు వ్యతికరణము, వివర్తనము, ధ్రువణము, ఇవి దృగ్విషయాలను కణ సిద్ధాంతము వివరించలేకపోయింది. ఆ దృగ్విషయాలను వివరించడానికే మనకు హైగెన్ తన తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినాడు. కాబట్టి వ్యతికరణం అనేది ఇది తరంగాల స్వభావము. దీంట్లో మనకు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అవసరమవుతాయి. వాటి గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ముందు పదభేదము, పాత డిఫరెన్స్. ఏదైనా రెండు బిందు రూపంలో ఉన్నటువంటి కాంతి జనకాలు ఉన్నాయనుకోండి, S1 S2. ఈ S1 S2 నుండి వచ్చేటువంటి కిరణాలు తెర మీద P అనేటువంటి బిందువుని చేరినాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? S1 నుండి వచ్చేటువంటి కాంతి కిరణం ఎంత దూరం ప్రయాణం చేస్తుందో S2 నుంచి కూడా వచ్చేటువంటి కాంతి కిరణము అంతే దూరం ప్రయాణం చేస్తుంది. S1P ఎంత ఉంటుందో S2P కూడా అంతే ఉంటుంది. అంటే ఈ రెండు తరంగాలు ప్రయాణం చేసినటువంటి దూరాలు
సమానంగా ఉంటాయి. అలా కాకుండా తెర మీద ఇంకొక బిందువును పక్కన తీసుకున్నారనుకోండి, ఇక్కడ తీసుకున్నాం, ఓ కాకుండా పి తీసుకున్నాం అనుకోండి. ఈ పి బిందువును కనుక మీరు తీసుకున్నట్లయితే S1 S2 నుండి వెలువడినటువంటి తరంగాలు పీని చేరుతున్నట్లయితే ఈ సందర్భంలో S1 మరియు S2 నుండి బయలుదేరినటువంటి తరంగాలు పీ బిందువు ఒకేసారి చేరినప్పుడు ఈ రెండు కిరణాలు ప్రయాణం చేసినటువంటి పథాలు సమానంగా లేవు. ఏది ఎక్కువ ఉంది? S2 నుండి ప్రయాణం చేసినటువంటి కాంతి యొక్క పథ పొడవు ఎక్కువగా ఉంది. S1 నుండి బయలుదేరినది తక్కువ ఉంది. అంటే S2P ఈజ్ గ్రేటర్ దాన్ S1P. ఈ S2P మైనస్ S1Pని ఏమంటారంటే పద భేదము. కాబట్టి ఏవైనా రెండు కాంతి తరంగాలు ఏకకాలంలో ఒకే బిందువును చేరినప్పుడు అవి ప్రయాణం చేసినటువంటి మార్గాలలోని భేదాన్ని పథ భేదము అందులో. రెండు కాంతి జనక నుండి వెలువడిన తరంగాలు ఏకకాలంలో ఒకే బిందువును చేరినప్పుడు అవి ప్రయాణించిన మార్గాల లేదా పథాలలోని తేడాను పథ భేదము అందులో. పటంలో S1, S2 నుండి తరంగాలు వెలువడి పీని చేరినప్పుడు వాటి మధ్య పద భేదము డెల్టా ఇజ్ ఈక్వల్ టు S2P మైనస్ S1P. ఏ విధంగా కనుక్కుంటారు అది అంటే ఇదిగో S1P నుండి ఒక లంబ రేఖని గీయండి. సో S2 S2' అనేది పదభేదం. ఇది డెల్టాకి సమానం. therefore delta is equal to S2 S2' that is equal to S2P minus S1P. రెండు తరంగాల మధ్య ఈ విధంగా కాంతి తరంగాల మధ్య పదభేదం n లాంబ్డా అయితే అవి రెండు సంపోషాత్మక లేదా నిర్మాణాత్మక అధ్యారోపణం చెంది కాంతి తీవ్రత గరిష్టంగా ఉంటుంది. కాబట్టి రెండు తరంగాల మధ్య పదభేదం n లాంబ్డాకు సమానమైతే వాటి మధ్య ఒకే దశలో అధ్యారోపణం జరుగును. అధ్యారోపణం జరిగి
ఫలిత తీవ్రత గరిష్టంగా ఉండును. Therefore, గరిష్టం ఏర్పడాలంటే గరిష్టానికి డెల్టా ఇజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా. అదే కనిష్టంగా ఉండాలంటే డెల్టా ఇజ్ ఈక్వల్ టు 2n + 1 ఇంటూ λ/2 ఉంటే కనిష్టంగా ఉంటుందన్నమాట. ఇది పదభేదం. తర్వాత ఈ పదభేదాన్ని మనం కోణీయ స్థానభ్రంశంలో ఉంచుతాం. అంటే తరంగ దైర్ఘ్యంలో కాకుండా కోణంలో చెప్తాం. ఆ విధంగా మనం కోణంలో కనుక చెప్పినట్లయితే దానిని దశాభేదము అంటారు. కోణంలో చెప్పినట్లయితే దానిని దశాభేదము. ఏవైనా రెండు కాంతి జనకాల నుండి వెలువడినటువంటి తరంగాలు ఏకకాలంలో ఒకే బిందువును చేరినప్పుడు వాటి కోణీయ స్థానభ్రంశాలలోని తేడానే పదభేదముందులు. ఏవైనా రెండు కాంతి తరంగాలు ఒకే బిందువును చేరినప్పుడు ఒకే బిందువును ఏకకాలంలో చేరినప్పుడు వాటి కోణీయ స్థానభ్రంశంలోని తేడాను దశాభేదములు. దశాభేదము phi is equal to 2 into n into 2 అయితే గరిష్టంగా ఏర్పడతాయి. phi is equal to n అయితే కనిష్టము ఏర్పడుతుంది. అంటే ఒక లాంబ్డా 2 సమానం. దశాభేదము మరియు పథభేదానికి మధ్య సంబంధం కావాలంటే చూడండి, దశాభేదము phi is equal to 2π/λ into Δx అంటే పథభేదం. దశాభేదం కావాలంటే పదభేదాన్ని 2π/λతో మల్టిప్లై చేయాలి, గుణించాలి. phi is equal to 2π/λ into Δx సమానం. పదభేదం ఇంటూ 2π/λ వేస్తే మనకు దశాభేదంగా మారుతుంది. ఇది దశాభేదానికి పథభేదానికి ఉన్నటువంటి సంబంధం. తర్వాత నెక్స్ట్ సంబద్ధ తరంగం. ఒకే పవనపుణ్యాన్ని కలిగింది. వాటి మధ్య దశాభేదము స్థిరంగా ఉన్నట్లయితే
లేదా దశాభేదము శూన్యముగా ఉన్నట్లయితే అలాంటి తరంగాలనే సంబద్ధ తరంగాలు. ఓకే, తరంగ దైర్ఘ్యం కలిగి స్థిర దశాభేదం లేక దశాభేదము శూన్యముగా ఉండే కాంతి తరంగాలను సంబద్ధ తరంగాలు అన్నారు. ఏవైనా రెండు కాంతి తరంగాల మధ్య దశాభేదం మారకుండా ఉండాలా, లేదా వాటి మధ్య దశాభేదం స్థిరంగా కాలంతో పాటు మారకుండా ఉన్నట్లయితే అలాంటి కాంతి తరంగాలనే సంబద్ధ తరంగాలు అంటారు. ఈ కాంతి తరంగాలను ఉత్పత్తి చేసేటువంటి కాంతి జనకాలనే సంబద్ధ కాంతి జనకాలు అంటారు. ఈ తరంగాలను ఉత్పత్తి చేసే జనకాలను సంబద్ధ కాంతి జనకాలు. వీటిని సంబద్ధ కాంతి జనకాలు అంటారు. మరి ఎందుకు మనం ఈ సంబద్ధత లేదా సంబద్ధ కాంతి తరంగాల గురించి చర్చించుకోవాల్సి వచ్చిందంటే, ఈ సంబద్ధ కాంతి తరంగాలు అధ్యారోపణను చెందినట్లయితే అప్పుడు వాటి మధ్య శక్తి విస్తరణ జరిగి వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడతాయి. అంటే కాంతి తీవ్రతలో గరిష్టం మరియు కనిష్టాలు ఏర్పడతాయి. ఆ దృగ్విషయాన్నే వ్యతికరణము అందరూ. వ్యతికరణము రెండో సంబద్ధ కాంతి తరంగాలు నియమిత అంతరాలను లేదా ప్రదేశంలో అధ్యారోపణం చెందినప్పుడు వాటి మధ్య శక్తి వితరణ జరిగి గరిష్టాలు కనిష్టాలు ఏర్పడను. అంటే వెలుగు చీకటి పట్టీలు ఏర్పడను. ఈ దృగ్విషయాన్ని వ్యతికరణము అందరు. ఏవైనా రెండు సంబద్ధ కాంతి తరంగాలు నియమిత అంతరాలంలో లేదా నియమిత ప్రదేశంలో అధ్యారోపణం చెందినప్పుడు వాటి మధ్య శక్తి వితరణ జరిగి రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. శక్తి మారి కొన్ని చోట్ల శక్తి తీవ్రత గరిష్టంగా ఉంటుంది, అక్కడ వెలుగు పట్టీలు ఏర్పడింటాయి. కొన్ని చోట్ల శక్తి తీవ్రతలు కనిష్టంగా ఉంటాయి, అక్కడ చీకటి పట్టీలు ఏర్పడింటాయి. ఈ విధంగా రెండు సంబద్ధ కాంతి తరంగాలు అధ్యారోపణం చెందినప్పుడు వెలుగు మరియు చీకటి పట్టీలు ఏర్పడడాన్నే వ్యతికరణము అంటారు. ఇవి రెండు తరంగాలు అధ్యారోపణం చెందడం వలన ఏర్పడతాయన్నమాట. మరి అన్ని సందర్భాల్లోనూ మనం వ్యతికరణము పరిశీలించవచ్చునా అంటే లేదు. మనము స్థిరమైనటువంటి వ్యతికరణం పొందాలంటే కొన్ని
జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అవి అంటే ఏవో చూస్తాము. స్థిర వ్యతికరణ పట్టీలు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, శక్తి విస్తరణ జరుగుతుంది. ఆ శక్తి విస్తరణ నిలకడగా స్థిరంగా ఉన్నట్లయితే మనము పట్టీలను స్పష్టంగా వెలుగు మరియు చీకటి పట్టీలను చూడగలుగుతాం. అలా కాకుండా ఎందుకంటే ఇవి నీటి తరంగాల్లోనూ గాలిలోనూ ఏర్పడుతుంటాయి. శక్తి విస్తరణ కొద్దిగా మారినట్లయితే అప్పుడు మనకు వ్యతికరణ పట్టీలు మరలా అదృశ్యం అయిపోతాయి. ఆ విధంగా అదృశ్యం కాకుండా స్థిరమైనటువంటి వ్యతికరణ పట్టీలు ఏర్పడాలంటే మనకు కావలసినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. చూడండి, స్థిర వ్యతికరణ పట్టీలు, స్థిర వ్యతికరణ పట్టీలు ఏర్పడుటకు కావలసిన షరతులు లేదా వీటిని నియమాలు. ఇప్పుడు మనకు 2 కాంతి జనకాలు కావాలి. ఆ కాంతి జనకాలు ఏ విధంగా ఉండాలంటే విశాలమైనటువంటి కాంతి జనకాల వలన జరగవు, బిందు రూపంలో ఉన్నటువంటి కాంతి జనకాలు కావాలి. సో బిందు రూపంలోని కాంతి జనకాలు అవసరము. బిందు రూపంలో ఉన్నటువంటి కాంతి జనకాలు అవసరం. తర్వాత ఈ బిందు రూపంలో ఉన్నటువంటి కాంతి జనకాలు ఎంత దగ్గరగా ఉంటే పట్టీలు అంత స్పష్టంగా ఉంటాయి, దూరంగా ఉంటే సరిగా ఏర్పడదు. కాబట్టి కాంతి జనకాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. తర్వాత ఇంకా ఏముండాలా అంటే ఇవి సంబద్ధ కాంతి తరంగాలను ఉత్పత్తి చేయాలి. సంబద్ధ కాంతి తరంగాలు అయితేనే మనకు వ్యతికరణ పట్టీలు ఏర్పడతాయి అన్నమాట. దేర్ఫోర్ కాంతి జనకాలు సంబద్ధముగా ఉండవలను. అంటే వాటి మధ్య దశాభేదం మారకూడదు. అవి ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని ఉత్పత్తి చేయాలి. వాటి మధ్య దశాభేదము కాలంతో పాటు మారకూడదు. ఈ లక్షణాలు కానీ ఉన్నట్లయితే మనకు స్థిరమైనటువంటి వ్యతికరణ పట్టీలు ఏర్పడతాయి. ఇలాంటి సంబద్ధ కాంతి జనకాలను ఉత్పత్తి చేసేదానికి శాస్త్రవేత్తలు వేరు విధాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. అందులో థామస్ యంగ్ అనేటువంటి శాస్త్రవేత్త 2 జంట చీలికలను ఏర్పాటు చేసి వాటి నుండి స్థిరమైనటువంటి వ్యతికరణ పట్టీలను పొందినాడు. కాబట్టి మనము యంగ్ జంట చీలికల ప్రయోగాన్ని వివరిస్తాము, వినండి. సో థామస్ యంగ్ అనేటువంటి శాస్త్రవేత్త వ్యతికరణ దృగ్విషయాన్ని వివరించడానికి జంట చీలికల ప్రయోగాన్ని చేసి మనకు వ్యతికరణ పట్టీల సిద్ధాంతం ద్వారా వివరించినాడు. సో వ్యతికరణ పట్టీల సిద్ధాంతం theory of
ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. ఏవైనా S1 మరియు S2 అనేటువంటి రెండు సంబద్ధ కాంతి జనకాలు ఉన్నాయనుకోండి. D దూరంలో వీటి మధ్య దూరం నుండి D దూరంలో ఒక తెరను ఉంచినాం. ఈ సంబద్ధ కాంతి జనకాల మధ్య దూరం స్మాల్ d. వీటి నుంచి వెలువడినటువంటి కాంతి తరంగాలు తెర మీద పడినప్పుడు ఓ బిందువును పరిశీలించినట్లయితే S1 నుండి వెలువడిన తరంగం ఎంత దూరం ప్రయాణం చేస్తుందో S2 నుండి వెలువడిన తరంగం కూడా అంతే దూరం ప్రయాణం చేస్తుంది. ఈ రెండు తరంగాలు ఒకే దూరం ప్రయాణం చేయకుండా వాటి మధ్య పథ భేదము శూన్యమవుతుంది. కాబట్టి ఓ దగ్గర వెలుగు పట్టి ఏర్పడుతుంది. అలా కాకుండా తెర మీద ఏదైనా వేరొక బిందువును తీసుకోండి, P అనేటువంటి బిందువు. అది O నుండి X దూరంలో ఉందనుకోండి. O నుండి X దూరంలో ఉన్నటువంటి P అనేటువంటి ఒక శోధన బిందువును తీసుకోండి. S1, S2 నుండి వెలువడే సంబద్ధ తరంగాలు సంబద్ధ జనకాలు S1 మరియు S2 అనే సంబద్ధ జనకాలు D దూరముచే సంబద్ధ జనకాలు D స్మాల్ d దూరముచే వేరు చేయబడినవి. వాటి నుండి లాంబ్డా తరంగ దైర్ఘ్యం గల కాంతి వెలువడి D దూరంలో ఉంచిన Mn తెర మీద వ్యతికరణ పట్టీలు ఏర్పడుతును. ఇది Mn. S1 మరియు S2ల తరంగాలు తెర మీద ఓ బిందువు మధ్య బిందువు ఓను చేరినప్పుడు వాటి మధ్య పదభేదం శూన్యం కనుక వెలుగు పట్టి ఏర్పడడం. వెలుగు పట్టి ఏర్పడి కాంతి తీవ్రత గరిష్టంగా ఉండడం. తెర మీద ఓ నుండి X దూరంలో P బిందువు వద్ద వ్యతికరణ ఫలితాన్ని కనుగొనవలను. వ్యతికరణ ఫలితాన్ని కనుగొనాలంటే
కనుగొనాలంటే వాటి మధ్య పదభేదం కనుగొనాలి. ఎందుకంటే వ్యతికరణ దృగ్విషయము వాటి మధ్య పదభేదం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దేర్ఫోర్ వాటి మధ్య పదభేదము ఏమవుతుంది? పదభేదము డెల్టా S2P మైనస్ S1P. S2P మైనస్ S1P కావాలి. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఇదిగో ఇక్కడ ఇది M ఇది N అంటుంది. ఇది మొత్తం D. ఇది ఏమవుతుంది? ఇది D/2 అవుతుంది. ఇది D/2 అవుతుంది. సో పటంలో S2P² పటంలో త్రిభుజము S2NP నుండి S2P² ఇదిగో S2P² S2N² ప్లస్ NP² ప్లస్ NP². S2N² అంటే D². తర్వాత NP² అంటే చూడండి X ప్లస్ D/2 హోల్ స్క్వేర్. చూడండి ఇది X, మళ్ళీ ఇది ఈ రెండు దూరాలు కావాలి. ఇది ప్లస్ ఇది X ప్లస్ D/2 హోల్ స్క్వేర్. అదేవిధంగా త్రిభుజము సిమిలర్లీ త్రిభుజము S1MP నుండి S1P² ఇది S1P² S1M² ప్లస్ MP² S1P² S1M² again D² ప్లస్ MP² చూడండి ఇక్కడ నుంచి X ఇది D/2 తీసేయాలి. therefore X మైనస్ D/2 హోల్ స్క్వేర్. సో మీకు S2P² S1P² వచ్చింది. therefore S2P² మైనస్ S1P² ఈజ్ ఈక్వల్ టు ఇది 2 ఇది 1 ఈజ్ ఈక్వల్ టు D² ప్లస్ X ప్లస్ D/2 హోల్ స్క్వేర్ మైనస్ D² మైనస్ X మైనస్ D/2 హోల్ స్క్వేర్. इधर कैंसिल होता है ना a प्लस b होल स्क्वायर माइनस a माइनस b होल स्क्वायर అంటే 4ab అవుతుంది 4x into d/2. therefore S2P minus S1P into S2P plus S1P is equal to D/2 లో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. therefore 2xd మిగులుతారు. S1P is approximately equal to S2P, that is equal to D వేసుకుంటే S2P minus S1P is equal to
d plus d, that is equal to 2xd. s2p minus s1p is equal to 2xd. d plus d 2d ఎందుకు వస్తుంది? ఏ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. therefore xp by d. therefore పదభేదము delta is equal to s2p minus s1p is equal to xd by capital D కి సమానం. మనకు పదభేదము n లాంబ్డాకు సమానమైతే అప్పుడు వెలుగు పట్టీ ఏర్పడుతుంది. అదే 2n + 1 × λ/2 అయితే చీకటి పట్టీలు ఏర్పడుతుంది. కాబట్టి వెలుగు పట్టీ మరియు చీకటి పట్టీలకు కావాల్సినటువంటి నియమాన్ని మనం చూస్తాం. రెండు మధ్యలోనే వెలుగు పట్టీ వెలుగు పట్టీలు ఏర్పడాలంటే పదభేదం xd by d is equal to n lambda కావాలను. లేదా దశభేదం అంటే n × 2π ఉండాలి. therefore x is equal to ఏమవుతుందమ్మా? వెలుగు పట్టీల దూరం, వెలుగు పట్టీల దూరము x is equal to n × lambda d by small d. ఈ దూరాల్లో n is equal to 1 2 3 4 అనుకోవాలి. n is equal to 1 రాస్తే మొదటి వెలుగు పట్టి, n is equal to 2 రాస్తే రెండవ వెలుగు పట్టి, 3 రాస్తే మూడవ వెలుగు పట్టి చెప్పాలి. therefore మొదటి వెలుగు పట్టి దూరం, మొదటి వెలుగు పట్టి దూరం x1 is equal to ఎంత వస్తుందమ్మా? lambda d by d. రెండవదైతే x2 is equal to 2 lambda d by d. మూడవదైతే x3 is equal to 3 lambda d by d. ఆ విధంగా వెలుగు పట్టీలన్నీ ఏర్పడి ఉంటాయి. రెండు వెలుగు పట్టీల మధ్య దూరాన్ని పట్టీ వెడల్పు అంటారు. వెలుగు పట్టీ మధ్య దూరం. రెండు వెలుగు పట్టీల మధ్య దూరము పట్టీ వెడల్పుకు సమానము. therefore పట్టీ వెడల్పు x3 - x2 కానీ x2 - x1 కానీ చేయండి, పట్టీ వెడల్పు వస్తుంది. therefore ఒకటి తీస్తే ఎంత వస్తుంది? 2 lambda d by d minus lambda d by d, that is equal to lambda d by d కి సమానము. ఇది వెలుగు పట్టీ వెడల్పుకు సమానం. వెలుగు పట్టీ వెడల్పు. అదేవిధంగా చీకటి పట్టీలు ఏర్పడాలంటే వాటి మధ్య పదభేదం ఎంత ఉండాలి? 2n + 1 × λ/2. therefore చీకటి పట్టీలు ఏర్పడాలంటే పదభేదము
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లేదా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ డెల్టా ఎంత ఉంది పదవేదము xd బై d ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 ఉండాలి. therefore చీకటి పట్టీల దూరం xn ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2n ప్లస్ 1 ఇంటూ చూడండి లాంబ్డా d బై 2d. దీని నుంచి x బయటకు లాగండి, x బయటకు లాగండి, ఈ d ఇక్కడికి వస్తుంది 2n ప్లస్ 1 ఇంటూ లాంబ్డా d బై 2 ఈ d. therefore n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టండి. మొదటి చీకటి పట్టీ దూరం మొదటి చీకటి పట్టీ n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది లాంబ్డా d బై 2d. రెండవ చీకటి పట్టీ దూరం చూడండి n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి, సారీ x ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 రాయాలి. రాస్తే 2 ప్లస్ 1 3 లాంబ్డా d బై d 2d. అదే మూడవది అయితే రెండవది n ఈజ్ ఈక్వల్ టు 2 రాయండి. x3 ఈజ్ ఈక్వల్ టు ఇది x1 మొదటిది రెండవది 5 లాంబ్డా d బై 2d కి సమానం. లేదా చీకటి పట్టీ వెడల్పు చీకటి పట్టీల వెడల్పు బీటా ఇక్కడ therefore ఏ రెండైనా తీసేది అవదాంతం x2 మైనస్ x1 ఇది కూడా 3 లాంబ్డా d బై 2d మైనస్ లాంబ్డా d బై 2d ఎంత వస్తుంది 2 లాంబ్డా d బై 2d దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d బై d. therefore చీకటి పట్టీ వెడల్పు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాంబ్డా d బై స్మాల్. వెలుగు పట్టీల వెడల్పు ఎంత ఉంది లాంబ్డా d బై d. చీకటి పట్టీలు ఎంత ఉన్నాయి లాంబ్డా d బై d. అంటే వెలుగు పట్టీల వెడల్పు ఎంత ఉంటాయో చీకటి పట్టీలు కూడా అంతే వెడల్పు ఉంటాయి. కాబట్టి వీటిని పట్టీ వెడల్పు అంటారు. therefore పట్టీల వెడల్పు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ పట్టీ వెడల్పు కలుపుకున్నా ఒకటే మీకు వెలుగు పట్టీ కానీ చీకటి పట్టీ కానీ బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d బై స్మాల్ d. ఈ విధంగా వ్యతికరణ పట్టీల దృగ్విషయాన్ని ఉపయోగించి థామస్ యంగ్ అనేటువంటి శాస్త్రవేత్త జంట చీలికల ప్రయోగాన్ని చేసి వెలుగు పట్టీలు చీకటి పట్టీలు ఎంత దూరంలో ఏర్పడతాయో కనుక్కున్నాడు. తర్వాత ఆ పట్టీలు ఎంత వెడల్పు ఉన్నాయో కూడా కనుక్కోవడం జరిగింది. కాబట్టి పట్టీ వెడల్పు దేని మీద ఆధారపడుతుంది చూడండి. ఆ సూత్రం తీసుకున్నట్లయితే పట్టీల వెడల్పు ఏ అంశాల మీద ఆధారపడి ఉండును నెంబర్ 1 తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడి ఉంటారు. తరంగ దైర్ఘ్యం పెరిగిన కొలది పట్టీ వెడల్పు కూడా పెరుగుతుంది. చూడండి బీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా d బై d. కాబట్టి ఫస్ట్ వన్ బీటా ఈజ్ ప్రపోర్షనల్ టు లాంబ్డా. తరంగ దైర్ఘ్యం పెరిగిన కొలది
పట్టీ వెడల్పు కూడా పెరుగును. పట్టీ వెడల్పు పెరుగును. రెండవది, బీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి అని చెప్తున్నాండి. తరంగ దైర్ఘ్యం మీద ఆధారపడతారు. మనకు వర్ణపటములో విబ్జియా రంగులు ఉన్నాయి. ఊదా రంగు తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది, ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పట్టీ వెడల్పు ఎక్కువగా ఉండాలంటే ఏ కాంతిని ఉపయోగించాలి? ఎరుపు రంగు కాంతిని ఉపయోగించాలి. ఊదా రంగు కాంతిని ఉపయోగిస్తే తరంగ దైర్ఘ్యం తక్కువ కాబట్టి పట్టీ వెడల్పు తక్కువగా ఉంటుంది. మనకు కన్ను యొక్క సెన్సిటివిటీ, సున్నితత్వం పసుపు పచ్చ రంగుకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా మనం ఎక్కువగా పసుపు పచ్చ కాంతిని ఉపయోగిస్తుంటాము. కాబట్టి పట్టీల వెడల్పు ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని ఉపయోగించాలి. రెండోది, బీటా ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ డి. కాబట్టి కాంతి జనకము నుండి తెర ఉండే దూరం పెరిగిన కొలది పట్టీ వెడల్పు పెరుగును. ఇంకా బీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డి. మూడవది, డి అంటే ఏంటి? ఇక్కడ కాంతి జనకాల మధ్య దూరం. బీటా పెరగాలంటే దీన్ని ఏం చేయాలా? తగ్గించాలి. అందుకనే నేను మొదటి చెప్పినాను, రెండు సంబద్ధ కాంతి జనకాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి అని. కాబట్టి కాంతి జనకాల మధ్య దూరం, కాంతి జనకాల మధ్య దూరం తగ్గిన కొలది పట్టీ వెడల్పు పెరుగును. ఈ మూడు అంశాలు మనకు వ్యతికరణ పట్టీల వెడల్పు ఆధారపడి ఉంటుంది. మనకు పట్టీలు స్పష్టంగా కనపడాలంటే వెడల్పు బాగా ఉండాలి. అందుకనే మనము సోడియం కాంతిని ఉపయోగించి రెండు కాంతి జనకాలు దగ్గరగా ఉండేటట్టు ఏర్పాటు చేసి మనం వ్యతికరణ పట్టీలను పొందుతాం. ఇది వ్యతికరణ పట్టీల సిద్ధాంతం. కాబట్టి ఈ దాంట్లో మనం వ్యతికరణ పట్టీల సిద్ధాంతం ఇదంతా రాయాల్సి ఉంటుంది. లేదా చిన్న మార్పు, చిన్న క్వశ్చన్ అడిగినారనుకోండి. ఒకటి ముఖ్యమైనది, వ్యతికరణం ఏర్పడేదానికి కావలసినటువంటి నియమాలు ఏంటివి? రెండు సంబద్ధ బిందు రూపంలో ఉన్నటువంటి కాంతి జనకాలు అవసరము. కాంతి జనకాలు రెండు ఒకదానితోటి దగ్గరగా ఉండాలి. అవి సంబద్ధ కాంతి తరంగాలను ఉత్పత్తి చేయాలి. అంటే అవి ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతిని ఉద్గారం చేయాలి. వాటి మధ్య దశ వేదము స్థిరంగా ఉండాలి. అది వ్యతికరణ పట్టీలు ఏర్పడాలంటే కావాల్సినటువంటి నియమాలు. తర్వాత వ్యతికరణ దుర్భిక్షంలో ఏర్పడేటువంటి పట్టీల యొక్క వెడల్పు ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుందంటే కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం లాండా మీద, కాంతి జనకం ఉంది తెర ఉండేటువంటి దూరం మీద, మరియు సంబద్ధ కాంతి జనకాల మధ్య దూరం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా వ్యతికరణ పట్టీలను వెడల్పును ప్రభావితం చేస్తాయన్నమాట. దీని తర్వాత మనకు ఏం చేస్తామంటే సంబద్ధ కాంతి జనకాలు ఏ విధంగా ఉత్పత్తి చేయొచ్చునో అది నెక్స్ట్ క్లాస్లో చూసుకోవాలి కదమ్మా.